ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడయుండి ఆశీర్వదించునుగాక. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దావీదు దేవుని సన్నిధిలో పలికినటువంటి ఈ యొక్క కీర్తన చరణాన్ని మనం గమనిస్తే, మనము బ్రతికి ఉన్న దినములు అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రతి వ్యక్తి కోరుకునేది క్షేమంగా ఉండాలని, కృపలో దాచబడాలని. అయితే ఈ క్షేమము, ఈ కృప ఎవరికి దొరుకుతాయి? మనము బ్రతుకు దినములన్నీ ఈ కృపాక్షేమాలను ఎలా సొంతం చేసుకోగలుగుతాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ కీర్తన ప్రారంభములోనే దావీదు చెప్పిన అద్భుతమైన మాట, యెహోవా నా కాపరి అని కీర్తన ప్రారంభించాడు. తన యొక్క అడుగుల ప్రారంభం, జీవిత ప్రారంభం, తన యొక్క దినములన్నీ ఆ ప్రారంభము నుండి దేవునిని కాపరిగా కలిగి ప్రారంభించాడు. ప్రియులారా, మీ దినములు దేవునిని కాపరిగా పెట్టుకుని ప్రారంభించినట్లయితే, ఎంతకాలం మీరు దేవునిని కాపరిగా కలిగి ఉంటారో అంతకాలము బ్రతుకు దినములన్నీ, నీ చివరి శ్వాస వరకు నీవు దేవునిని కాపరిగా కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. శాపమని, దుఃఖమని, దరిద్రతని, వస్త్రహీనతని, లేక అపవిత్రమైనటువంటి అంధకార క్రియలని ఇవేవి కూడా నీ వెంట రావు. నీ వెంట వచ్చే వాటిని వెనుదిరిగి చూసుకుంటే కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నీవే నా కాపరివి, నన్ను కాపాడువాడవు నీవే, నన్ను నడిపించువాడవు నీవే అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే ఆయన కాపరిగా నీ ముందు నడుస్తాడు. నీ ముందు ఆయన ఉంటే సాతానుడు నీ ఎదుటికి రాలేడు. గొర్రెలకు ముందు కాపరి వెళ్ళినట్లుగా నీ ముందర నడుచువాడు నీ దేవుడే. నీ దేవుడు నీ ముందు నడిస్తే నీ ముందున్న ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాడు. అది పచ్చిక గల చోటైనా, నీళ్ల ప్రాంతమైన, గాఢాంధకారమైన, శత్రువులు ఎదురైనా, ఏ పరిస్థితులు నీకు ఎదురవుతున్నా వాటికి నీకు మధ్యలో నీ ముందర నడుస్తూ ఉన్న నీ దేవుడు నిశ్చయంగా ప్రతి ఆటంకమును తొలగించి, ప్రతి శత్రువును తొలగించి, ప్రతి అంధకారములోనూ నీకు తోడయుండి అద్భుతమైన సహాయం నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఆయన నీకు కాపరిగా ఉండి నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ యొక్క ఉద్యోగానికి, నీ ఆత్మీయ జీవితానికి దేవుడు కాపరిగా ఉండి కృపాక్షేమాలను నీ వెంట పంపిస్తారు. ఎల్లప్పుడూ నీ నోట్లో నుండి క్షేమ సమాచారమే ప్రజలు వినేటట్లుగా ప్రభు చేస్తారు. అట్టి కృప మీ జీవితాలకు కలుగునట్లు ఈ సందేశం విన్న మీరు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నిన్ను కాపరిగా కలిగి నేను నిన్ను వెంబడిస్తానయ్యా అని ప్రభు చేతులకు మీ జీవితాలను సమర్పించుకోండి. నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, కృపాక్షేమములు మా వెంట పంపాలన్నది మీ ఆశ సంకల్పమయ్యున్నందుకు మీకు స్తోత్రాలు. మేము క్షేమంగా ఉండాలని మీకంటే ఎక్కువగా ఎవరు కోరుకోరు. కనుక నేను కాపరిగా కలిగి ఉండే కృపను ప్రతివారికి ప్రతిదినము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.